ఇక్కడ ఇక మోహన్ బాబు, ఇక్కడ చిరంజీవి, అరే ఇది ఏంది, సినిమా స్టార్ల గురించి వచ్చిన ఈ వార్తలు ప్లస్ ఇది ఎక్కువ ఇదే నడుస్తుంది. ఇక అంటే ఈ వార్తల కంటే ఎక్కువ ఈ వార్తలే ఉన్నాయి. మీరు ఏ ఫేస్బుక్ ట్విట్టరా ఎక్సా లేకపోతే వాట్సాప్ చూడండి, గ్రూప్లల్లో ఎక్కువ వీళ్ళిద్దరు ముచ్చట్లే వస్తా ఉన్నాయి. ఇక్కడనేమో అల్లు అర్జును ఎవరి దగ్గరకు పోయిండు, చిరంజీవి దగ్గరకు పోయిండు, మామ చిరంజీవి దగ్గరకు పోయిండు. మరి నేను మీ బాస్కి నేనే బాసు, మీ తమ్మునికి నేనే బాసు, మీ కొడుక్కి నేనే బాస్ అని చెప్తివి ఆ సినిమాలో డైలాగ్లో. కానీ ఇక్కడ బాస్ దగ్గరకు పోయిండు. ఇక బాస్ దగ్గరకు పోయి అక్కడ మామ నన్ను జైల్లో పెట్టిర్రు, 12 గంటలు ఉన్నా, రాత్రంతా ఉన్నా, సో నాకు అక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చిండ్రు, ఫ్రైడ్ రైస్ లో ఉప్పే లేదు మామ అని ఏం చెప్తాడు. ఇక వాళ్ళు పర్సనల్ కలుసుకుంటే గవే కదా మాట్లాడేది. ఇంకోటి, చనిపోయిన రేవతి కుటుంబాన్ని పరామర్శించిన పాపన ఒక్కడు పోలే. అట్లే ఇలా అలా పిల్లగాడు అలా బాబు కోమాలో ఉన్నాడు, అటు ట్రీట్మెంట్ నడుస్తా ఉంది, అని పరిస్థితి ఏందో తెలియదు రేపు. అట్లాంటి పలకరించడానికి ఒక్కడు బోడు, ఒక్క సినీ స్టార్ బోడు. ఈయనేదో ఈయన ఏదో ఉద్దారకం చేసినట్టుగా ఈయన దగ్గరకు పోయి ఏమన్నా పలకరింపులు. మా మీడియా వాళ్ళు కూడా మొత్తం కెమెరాలు పెట్టుకునేదో పనేం లేనట్టుగా, అసలు అది తప్ప ఇంకోటి లేదన్నట్టు వాళ్ళ ఇంట్లో మొత్తం కెమెరాలు పెట్టుకున్నారు. ఆ కెమెరాల వీడియో ఒకటి తీసి పెట్టిండు. నాకైతే అన్న సిగ్గుండాలన్నా, ఇదా అన్న జర్నలిజం అంటే? వీళ్ళ ఇంట్లో గిన్ని కెమెరాలు పెట్టి మొత్తం, సరే ప్రజలు ఏది చూస్తే గదే చూపెట్టాలని మీకు ఉండొచ్చు ఆలోచన, కానీ గంత అవసరం లేదు. ఏదైనా అతి పనికిరాదు. అక్కడ అదే చేసిరు. ప్రతి హీరో వచ్చి కలిసిపోతా ఉన్నాడు, ఏదో ఉద్ధరకం చేసినట్టు ప్రతోడు పలకరిస్తా ఉన్నాడు. జైలుకు వేస్తేనే, ఒక్క పూట జైలుకు వేస్తేనే గీలకు ఇంతగానం ప్రేమలకు పోస్తే, వీళ్ళ కోసానికి ప్రాణం కూడా పోగొట్టుకున్నటువంటి ఆ తల్లి కుటుంబాన్ని ఒక్కడన్నా పరామర్శించడే? కనీసం ఎవరి వల్ల అయితే ప్రాణం పోయిందో ఆ సన్న పోయి కలిసి రాడే? డబ్బులు ఇస్తా అని చెప్పినావు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పినావు, కానీ నీ ప్రేమ ఎక్కడ? అసలు నీ కోసానికి పైసలు ఖర్చు పెట్టుకొని ప్రాణం తీసేసుకున్నటువంటి అభిమాని ఇంటికి పోతారా? మీ సినిమా ఇండస్ట్రీకి డబ్బులు ఎట్లా వస్తా ఉన్నాయి? సినిమా హీరోలందరూ కూడా ఎవరి మీద బతుకుతుండ్రు? ఎవరి పైసలతోని బాగుపడతా ఉన్నారు? మీరు మా పైసలతోని మీరు బిచ్చమేసినట్టు వేస్తే, మీకు బిచ్చమే అంటా ఉన్నాం ఇక మీకు. ఎందుకంటే మీరు భాగవతాలు ఆడేటోళ్ళే అనేది తెలిసిపోతా ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్ కి ఏదైనా ఇబ్బంది జరిగినాడు మీరు వెనక్కి జరగకపోతే తిరగకపోతే గిరే అంటారు. మరి మీరు మా మీద డబ్బులు సంపాదించుకొని మీరు మాత్రమే వైభోగాలు అనుభవిస్తే మరి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి అభిమానుల పరిస్థితి ఏం కావాలి? ఎవడు పట్టించుకోవాలి? ఇటు ప్రభుత్వము పట్టించుకోదు, పర్మిషన్లు ఇచ్చేసినాం కాబట్టి వాన్ సాగు వాడు తెచ్చినని వాళ్ళు వదిలేస్తారు. ఇటు వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళ ఇంటికి పోయి ప్రతోడు పలకరిస్తాడు, కానీ మరి వాళ్ళ ఇంటికి పోయి ఒక్కలను పలకరించరారే, ఒక్కలను అడిగిరారే ఏమైందని? కొంతమంది హీరోలు ఉన్నారు, ఇట్లా జరిగింది కాబట్టి పోయేద్దామని రేపు ఇంకో అభిమానికి, నా అభిమానికి కూడా ఇట్లా జరగచ్చు అని చెప్పి పోయి కలిసి రావాలి కదా, కనపడి రావాలి కదా, ఓ ధైర్యం ఇవ్వాలి కదా. అది ఎవరి పైసలతో మీరు పెద్దగా అయినరు, ఎవరి పైసలతో మీరు అన్ని అనుభవిస్తా ఉన్నారు. మేము ఎవ్వరం సినిమా చూడకపోతే మీది ఎక్కడా? మీ పరిస్థితి ఏంది? ఇది సేమ్ నాయకులకు కూడా గిట్నే. మన ఓట్లతోని పై ఆ గద్దెనెక్కి కూర్చుంటారు ఆ లంగలు, కానీ మనకు మాత్రమే ఏం చేయరు. దౌర్భాగ్యం ఇది. మన ఓట్ల బిచ్చంతో అడుక్కునేటప్పుడు గద్దలు పట్టుకుంటారు, ఓడు అది గడుగుతాడు, ఇది గడుగుతారు, అన్ని గడుగుతారు మనకి ఎప్పుడు ఓటు పడేదాకా. ఇక ఓటు పడ్డాక నువ్వు కథం, ఇక కనిపించేది లేదు, ఇక అత్త పత్త ఉండదు.